హాజరుపరచడం జరిగింది. ఆయన ఇంకొక 20 నిమిషాలకు కోర్టు ముందు హాజరుపరిచే ముందు, జడ్జి ముందు హాజరుపరిచే ముందు ఈయన లేవలేని పరిస్థితిలో ఉంటే, ఈయన రాజేష్ లేవలేని పరిస్థితిలో ఉంటే వెంటనే పోలీసు వాళ్ళు A2 ల్యాబ్ టెక్నీషియన్ అరే ఈయన లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు, మరి కోర్టు ముందు హాజరుపరిస్తే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి వెంటనే ఏదో నాకు ఇంజక్షన్ చెప్పి మనం చెప్తే వెంటనే A2తో మళ్ళా బంధువులను పంపి తమ్ముడు అనబడుతున్న రాజేష్ సొంత తమ్ముడు ప్రేమ్ కుమార్ అనేట ఆయన బంధువును పోలీసు వాళ్ళే కోర్టులో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళే మెడికల్ షాప్కు పంపించి ఈ A2తో ఫోన్లో మాట్లాడించి హై కార్డ్ అనే ఇంజక్షన్ ను తీసుకొచ్చి పోలీసుల సమక్షంలోనే సీసీ కెమెరాకి ఎదురుగానే అది చూసుకోలే వాళ్ళు. కోర్టు ప్రాంగణంలో సీసీ కెమెరా ఉంటే ఆ సీసీ కెమెరాకి ఎదురుగానే ఆయనకు కుడి చేయి నరానికి హై కార్డ్ అనే ఇంజక్షన్ ఇప్పించిన వెంటనే 20 నిమిషాలు రిలీఫ్ అయిన వెంటనే అది కండరాలో పట్టుతోనో ఇంకోటి పడుతూనో రిలీఫ్ అవుతుందంట. అది వెంటనే హై కార్డ్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాతనే కోర్టుకు హాజరుపరచడం జరిగింది. మీరు అక్రమ నిర్బంధం చేయకపోతే మీ సిసి ఫుటేజీలు ఉంటాయి కదా, 4, 5, 6, 7, 8, 9 అరెస్ట్ కాక ముందు వరకు మీ సిసి ఫుటేజ్నే కదా మీ స్టేషన్లో బయట పెట్టండి. మీ ఫోన్ వాళ్ళు ఎక్కడున్నారో లొకేషన్ ఉంటుంది కదా, సిసి ఫుటేజీలు మిమ్మల్నే చూపెడుతున్నాయి. వాళ్ళు ముగ్గురున్న లొకేషన్ స్టేషనే చూపెడుతుంది. వాళ్ళు ఫోన్ మాట్లాడిన సందేశం కూడా పోలీసు వాళ్ళు చూపెడుతుంది. మరి 8వ తారీఖు నాడు మేము కేసు నమోదు చేశాం, 9కి అరెస్ట్ చేశాం, 10కి జైల్లో పంపినామని చెప్పి చెప్పడానికి మీకు ఆధారం ఏమున్నది? మీ కాకమ్మ కథలు చెల్లవు. ఇగో మీకు చెప్తున్నా, ఇంజక్షన్ వేయించింది వాళ్ళే. ఒక కోర్టు ప్రాంగణంలో ఆయన అనారోగ్యానికి గురవుతే జడ్జి ఎటు పంపేది? హాస్పిటల్కి పంపేది. కోర్టు ప్రాంగణంలో జడ్జి ఎటు పంపేది? హాస్పిటల్కే పంపేది. కానీ కోర్టు ప్రాంగణంలో జడ్జి నిర్ణయానికి సంబంధం లేకుండా కోర్టు ప్రాంగణంలో రిమాండ్ చేయడానికంటే ముందు ఇంజక్షన్ తెప్పియడం, ఇంజక్షన్ డాక్టర్ సంబంధం లేకుండా నరానికి ఇప్పియడం అనేది కోర్టు ప్రాంగణంలో ఎక్కడ జరిగిందా? నేను ముందే చెప్పాను, ఇది దేశంలోనే అరుదైన లాకప్ డెత్ అని నేను ముందే చెప్పాను. ఇంతకుముందు లాకప్ డెత్లు కేసు నమోదైనాక అరెస్ట్ అయినాక అంత జరిగేది, అది వేరు విషయం. ఇది కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఆ సమయంలో జరిగిన ఘటన. ఇది ఇంజక్షన్ ఎక్కడ పడేయించారో ఇంజక్షన్ చూడండి. ఇది హైకోర్టు అనే అది తెచ్చింది తమ్ముడే, ఆయన ముందుకు రండి, తెచ్చింది తమ్ముడు.